హలో స్టూడెంట్స్, క్యాట్ 2025 విఏఆర్సీ సెగ్మెంట్లో వచ్చిన ఈ పారాగ్రాఫ్ని మనం ఒకసారి చూద్దాం. దీంట్లో సమ్మరైజ్ చేయమని అడిగారు. ఎప్పుడైనా సరే ఒక పారాగ్రాఫ్ని సమ్మరైజ్ చేయమన్నప్పుడు మనం ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి? మెయిన్ ఐడియా. పారాగ్రాఫ్ యొక్క మెయిన్ ఐడియా సమ్మరీలో క్యాప్చర్ అవ్వాలి. అలాగే కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఏదైనా మెన్షన్ చేస్తే, అంటే ఒకదాని వల్ల ఇంకోటి జరుగుతుంది అని చెప్పుంటే అది ఆ చైన్ అనేది ఇంటాక్ట్ ఉండాలి, అది పాడవ్వకూడదు, యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి. అండ్ కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే నేరోగా ఉండకూడదు ఆప్షన్స్, అంటే ఏదో ఒక స్పెసిఫిక్ టాపిక్ పైన మాత్రమే ఫోకస్ చేస్తూ సమ్మరీ ఉండకూడదు. అలాగే అది టూ ఎక్స్ట్రీమ్ ఉండకూడదు. అంటే లాంగ్వేజ్ అనేది బ్యాలెన్స్డ్గా ఆర్టికల్లో మెన్షన్ చేసిన దానికి మించి ఉండకూడదు. అలాగే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అంటాం. సో ఆర్టికల్లో చెప్పకుండా ఉన్న వేరు వేరు అంశాన్ని ఎక్స్ట్రా న్యూ ఐడియాస్ని ఇంట్రడ్యూస్ చేయకూడదు, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్ళకూడదు. ఈ మూడు పెట్టుకోండి మైండ్లో. అప్పుడు ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడం చాలా సులువైపోతుంది. సో ఇప్పుడు నేను ఈ ప్యాసేజ్ చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కరెక్ట్ ఆప్షన్, ఎందుకు అది కరెక్ట్ ఆప్షన్, రాంగ్ ఆన్సర్స్, అవి ఎందుకు రాంగ్ ఆన్సర్స్ కూడా మీకు చెప్తాను. క్యాట్లో యాక్యురసీ కావాలంటే మీకు ఎలిమినేషన్ చాలా ఇంపార్టెంట్. కనిపించగానే పలానా ఆప్షన్ కరెక్ట్ అనిపిస్తుంది కదా అని వెంటనే పెట్టేయకూడదు. అన్ని ఆప్షన్స్ ఖచ్చితంగా చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత వాటిని ప్రాపర్గా ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేషన్ చేయకుండా ఏది కరెక్ట్ అనిపిస్తుంది పెట్టుకుంటూ వెళ్ళిపోయారంటే యాక్యురసీ అనేది దెబ్బతింటుంది. సో లెట్స్ గో త్రూ ది పారాగ్రాఫ్. Zombie cells may contribute to age-related chronic inflammation. ఓకే, జాంబీ సెల్స్ అనేవి ఏజ్ రిలేటెడ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్కి కాంట్రిబ్యూట్ చేయొచ్చు అంటున్నారు. జాంబీ సెల్స్ అంటే ఏంటో మనకి డిఫైన్ చేయలేదు. ఏజ్ రిలేటెడ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్కి అవి కారణం కావచ్చు అని చెప్తున్నారు. మే అన్నారు కదా, కావచ్చు. దిస్ ఫైండింగ్ కుడ్ హెల్ప్ సైంటిస్ట్స్ అండర్స్టాండ్ మోర్ అబౌట్ ద ఏజింగ్ ప్రాసెస్ అండ్ వై ద ఇమ్యూన్ సిస్టమ్ బికమ్స్ లెస్ ఎఫెక్టివ్ యాజ్ వి గెట్ ఓల్డర్. ఓకే, ఈ ఫైండింగ్ ఏదైతే ఉందో, అంటే జాంబీ సెల్స్ వల్లే ఏజ్ రిలేటెడ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వస్తుందన్న ఫైండింగ్ ఏదైతే ఉందో, దిస్ కుడ్ హెల్ప్ సైంటిస్ట్స్ అండర్స్టాండ్ మోర్ అబౌట్ ఏజింగ్ ప్రాసెస్ గురించి మోర్ నాలెడ్జ్ బిల్డ్ చేయడానికి ఇది హెల్ప్ అవ్వచ్చు అంటున్నారు. అండ్ వై ద ఇమ్యూన్ సిస్టమ్ బికమ్స్ లెస్ ఎఫెక్టివ్, మనకి వయసు పెరిగే కొద్దీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎందుకు లెస్ ఎఫెక్టివ్ అవుతుంది అనే దాన్ని కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు అంటున్నారు. అసలు జాంబీ అంటే ఏంటో ఇంకా డిఫైన్ చేయలేదు. Zombie cell are senescent cells, are damaged cells that can no longer divide and grow like normal cells. ఇది డెఫినేషన్. సో జాంబీ సెల్స్ అంటే ఏంటి? అవి నార్మల్ సెల్స్ లాగా డివైడ్ అవ్వలేవు, నార్మల్ సెల్స్ లాగా గ్రో అవ్వలేవు. సో అవి బతికే ఉంటాయి కానీ డ్యామేజ్డ్ అనమాట. నార్మల్ సెల్స్ లాగా ఫంక్షన్ చేయని రిపేర్ అయిపోయిన సెల్స్ లాగా మీరు తీసుకోవచ్చు. సో దిస్ పార్ట్ ఈజ్ డెఫినేషన్. ఈ పార్ట్లో మనకి మెయిన్ ఐడియా కనిపిస్తుంది. అంటే జాంబీ సెల్స్ వల్ల ఏజ్ రిలేటెడ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది రావచ్చు అని చెప్తున్నారు. సైంటిస్ట్స్ థింక్ దట్ దీస్ సెల్స్ కెన్ కాంట్రిబ్యూట్ టు క్రానిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ వెన్ దే అక్యూములేట్ ఇన్ ద బాడీ. సైంటిస్టులు ఏమంటున్నారు? జాంబీ సెల్స్ అనేవి బాగా అక్యూములేట్ అయిపోతే అది క్రానిక్ హెల్త్ ప్రాబ్లమ్స్కి దారి తీయొచ్చు అంటున్నారు. In younger people, the immune system is more effective at clearing senescent cells from the body through a process called apoptosis. Apoptosis అనే ప్రాసెస్ ఏం చేస్తుందంటే పాడైపోయిన డ్యామేజ్డ్ సెల్స్ అన్నిటిని కూడా బాడీలోంచి తీసేస్తుంది. సో యంగర్ పీపుల్లో ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది, ఎపప్టోసిస్ ప్రాపర్గా ఫంక్షన్ అవుతుంది, కాబట్టి వాళ్ళలో డ్యామేజ్ సెల్స్ అనేది బయటికి తోసేస్తుంది. కానీ మనకి ఏజ్ పెరిగే కొద్దీ దిస్ ప్రాసెస్ బికమ్స్ లెస్ ఎఫిషియంట్. ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందమ్మా? ఎపప్టోసిస్ ప్రాసెస్ లెస్ ఎఫిషియంట్ అవుతుందంటే డ్యామేజ్డ్ సెల్స్ని బయటికి పంపించడంలో మన ఇమ్యూన్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. యాజ్ ఎ రిజల్ట్ దెర్ ఈజ్ అన్ అక్యూములేషన్ ఆఫ్ సెనెసెంట్ సెల్స్ ఇన్ ద డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ. సో మన బాడీలో డిఫరెంట్ ఆర్గన్స్లో జాంబీ సెల్స్ అక్యూములేట్ అయిపోతాయి. ఎయిదర్ త్రూ ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్, దేనివల్ల ప్రొడక్షన్ బాగా పెరిగిపోవడం వల్ల, లేదా రెడ్యూస్డ్ క్లియరెన్స్ బై ద ఇమ్యూన్ సిస్టమ్ వాటిని క్లియర్ చేయలేకపోవడం వల్ల. ద జాంబీ సెల్స్ కంటిన్యూ టు యూజ్ ఎనర్జీ దో దే డు నాట్ డివైడ్. అవి డివిజన్ చేయకపోయినప్పటికీ కూడా మన బాడీలో ఉంటాయి కాబట్టి అవి ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తాయి. అండ్ ఆఫెన్ సెక్రీట్ కెమికల్స్ దట్ కెన్ కాజ్ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసే కెమికల్స్ని అవి సెక్రీట్ చేస్తాయి, విచ్ ఇఫ్ పర్సిస్ట్ ఫర్ లాంగర్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ కెన్ డ్యామేజ్ హెల్దీ సెల్స్ లీడింగ్ టు క్రానిక్ డిసీజెస్. అవి ఎక్కువ కాలం పాటు అలాగే ఉండిపోతే ఏమవుతుందమ్మా? అది హెల్దీ సెల్స్ని డ్యామేజ్ చేయొచ్చు, క్రానిక్ డిసీజెస్కి అది దారి తీయవచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనకి ఏజ్ అనేది పెరిగే కొద్దీ మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అయిపోతుంది. దానివల్ల జాంబీ సెల్స్ అక్యూములేట్ అయిపోతాయి. అక్యూములేట్ అయ్యే జాంబీ సెల్స్ సెక్రీట్ చేస్తాయి, సెక్రీషన్స్ ఇన్ఫ్లమేషన్కి దారితీస్తాయి. దానివల్ల క్రానిక్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఓవరాల్ చైన్. మీరు చదివేటప్పుడు దేనివల్ల ఏమవుతుందనే చైన్ మీరు మైండ్లో బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్.
ఇప్పుడు మనం సమ్మరీలో మన చైన్ని క్యాప్చర్ చేసేది కనిపించాలి, మెయిన్ ఐడియాని క్యాప్చర్ చేసేది కనిపించాలి. అలాగే ట్రాప్స్ మనం అవాయిడ్ చేయాలి. ఎక్స్ట్రీమ్ నారో లాంగ్వేజ్ కానీ ఎక్స్ట్రీమ్ లాంగ్వేజ్ కానీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కానీ ఉంటే మనం ఎలిమినేట్ చేయాలి. సో ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ కూడా నేను చెప్తాను. స్టోరీ మీకు అర్థమైంది, 4 ఆప్షన్స్ చెప్తాను. ఏది కరెక్ట్, ఏది ఎందుకు తప్పో కూడా చెప్తాను. కేర్ఫుల్గా వినండి. ఏజింగ్ లీడ్స్ టు లెస్ ఎఫెక్టివ్ అపోప్టోసిస్. ఓకే, మనం ఇప్పుడే చూసాము. ఏజింగ్ వల్ల అపోప్టోసిస్ లెస్ ఎఫెక్టివ్ అవుతుంది. దానివల్ల జాంబీ సెల్స్ స్టార్ట్ టు అక్యూములేట్ ఇన్ ద బాడీ. జాంబీ సెల్స్ అక్యూములేషన్ పెరుగుతుంది. అపోప్టోసిస్ అంటే అర్థం ఏంటి? ఈ రిపేర్ అయిపోయిన వాటిని పంపించేయడం. అది ఎఫెక్టివ్నెస్ తగ్గితే అక్యూములేషన్ పెరుగుతుంది. దానివల్ల ఇన్ఫ్లమేషన్ వస్తుంది, విచ్ యాక్సలరేట్స్ ఏజింగ్. ఇన్ఫ్లమేషన్ వల్ల మళ్ళీ ఏజింగ్ యాక్సలరేట్ అవుతుంది అండ్ క్రానిక్ డిసీజెస్కి అది దారి తీసే అవకాశం అనేది ఉంది అని ఇక్కడ మనకి ఏ చెప్పారు. ఏ లుక్స్ లైక్ ది కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే ఇది ఓవరాల్ చైన్ని, ఓవరాల్ మెయిన్ ఐడియాని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎంటైర్ కాజ్ అండ్ ఎఫెక్ట్ చైన్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. మరి బి చూద్దాం. ఏ యంగర్ పర్సన్స్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ హెల్దీ and is able to clear the damaged cells. But as people age, the zombie cells resist apoptosis and start accumulating in the body. ఇప్పుడు ఇది చూడగానే ఇది కరెక్టే కదా అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే యంగర్ పర్సన్ ఇమ్యూన్ సిస్టమ్ ఏమో హెల్దీ అన్నారు, డ్యామేజ్ సెల్స్ని క్లియర్ చేస్తుందని చెప్పారు. ఏజ్ పెరిగే కొద్దీ అది తగ్గుతుందని ఆర్టికల్లో చెప్పారు కాబట్టి ఇది కరెక్టే కదా అనిపిస్తుంది. కానీ మీకు అడిగింది ఏది కరెక్ట్ ఏది తప్పని కాదు, మీకు అడిగింది సమ్మరీ బ్రాడ్గా ఉండాలి. అంటే వేరియస్, అంటే ఆర్టికల్లో డిఫైన్ చేసిన మోస్ట్ ఆఫ్ ద ఐడియాస్ని ఇది కన్వే చేయగలగాలి. కానీ దీంట్లో ఏమవుతుంది, అక్యూములేషన్ దగ్గర ఆగిపోయింది. ఎక్కడ ఆగిపోయింది? అక్యూములేషన్ దగ్గర ఆగిపోయింది. అక్యూములేషన్ తర్వాత మనకి క్రానిక్ డిసీజెస్కి దారితీయడం, ఇన్ఫ్లమేషన్ కాజ్ చేయడం లాంటి ఆస్పెక్ట్స్ అనేవి ఉన్నాయి. వాటిని డిస్కస్ చేయలేదు. రెండోది, జాంబీ సెల్స్ రెసిస్ట్ అపోప్టోసిస్ అన్నారు. అలా చెప్పలేదు. ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎపోప్టోసిస్ సరిగ్గా చేయలేదు అన్నారు, కానీ జాంబీ సెల్స్ వల్ల జరుగుతుందని ఆర్టికల్లో చెప్పలేదు. సో ఇది డిస్టార్షన్. ఆర్టికల్లో చెప్పంది ఇక్కడ యాడ్ చేస్తున్నారు. ఏజ్ పెరిగే కొద్దీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది లెస్ ఎఫెక్టివ్ అవుతుంది. దేంట్లో? ఎపోప్టోసిస్ చేయడంలో. ఎపోప్టోసిస్లో లెస్ ఎఫెక్టివ్ అవుతుందని చెప్పారు, కానీ జాంబీ సెల్స్ వల్లే అది జరుగుతుందని చెప్పలేదు. ఎపోప్టోసిస్ సరిగ్గా జరగకపోవడం వల్ల జాంబీ సెల్స్ అక్యూములేట్ అయిపోతాయి. జాంబీ సెల్స్ అక్యూములేట్ అవ్వడం వల్ల ఇన్ఫ్లమేషన్ వల్ల అలాగే దాంతోపాటు సెక్రీషన్స్, కెమికల్స్, వాటి వల్ల ఇన్ఫ్లమేషన్, దానివల్ల చివరికి క్రానిక్ డిసీజెస్ అని చెప్పారు. సో ఇది డిస్టార్ట్ చేస్తుంది ఒకటి, నారోగా ఉంది ఒకటి. నేను ఎందుకు దీన్ని రిజెక్ట్ చేస్తానంటే దిస్ ఈజ్ నారో బికాస్ దిస్ నాట్ కవరింగ్ ద హోల్ కాన్సెప్ట్. మొత్తాన్ని కవర్ చేయట్లేదు. ఇప్పుడు మీరు రెండింటిని కంపేర్ చేస్తే దిస్ వన్ ఈజ్ బ్రాడర్ కంపేర్ టు దిస్ వన్. సెనిసెంట్ జాంబీ సెల్స్ ఆర్ ఇన్యాక్టివ్ ఆర్ మాల్ ఫంక్షనింగ్ సెల్స్ దట్ కెన్ బీ ఫౌండ్ త్రూ అవుట్ ద బాడీ. ఇందులో ఏం చెప్పారు? జస్ట్ డెఫినేషన్ చెప్పారు. డెఫినేషన్ ఈజ్ నాట్ ద మెయిన్ ఐడియా. మెయిన్ ఐడియాని రిప్రజెంట్ చేయాలి. మీరు సమ్మరీ చేసేటప్పుడు అసలు ఏం చెప్తుందో చెప్పాలి. డిఫైన్ చేస్తే ఏమొస్తుంది? డెఫినేషన్ ఈజ్ సింప్లీ నారో. జస్ట్ ఒక డెఫినేషన్ మాత్రమే చెప్పి వదిలేశారు, తప్పు. డెడ్ సెల్స్ యాక్సలరేట్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్, వీకెనింగ్ ద ఇమ్యూన్ సిస్టమ్ అండ్ లీడ్ టు ఏజింగ్. ఇది చూడడానికి మీకు కరెక్ట్ అనిపిస్తుంది. డెడ్ సెల్స్ వల్ల క్రానిక్ ఇన్ఫ్లమేషన్ యాక్సలరేట్ అవుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది, ఏజింగ్కి దారితీస్తుంది అంటున్నాడు. అక్కడ పాయింట్ చూడండి, అసలు డెడ్ సెల్స్ గురించి డిస్కషన్ ఎక్కడ వచ్చింది? వీఆర్ టాకింగ్ అబౌట్ జాంబీ సెల్స్. జాంబీ ఈజ్ నాట్ డెడ్. జాంబీ అంటే అర్థం ఏంటి? డ్యామేజ్డ్. జాంబీ అంటే డ్యామేజ్డ్, రిపేర్డ్ సెల్స్, డెడ్ సెల్స్ కాదు అవి. సో కాబట్టి ఇది కంప్లీట్గా డిస్టార్ట్ చేస్తుంది. ఆర్టికల్లో చెప్పిందని డిస్టార్ట్ చేస్తుంది. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఏ. ఎందుకు? ఇది మెయిన్ ఐడియాని క్యాప్చర్ చేస్తుంది, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేస్తుంది, బ్రాడ్గా అంటే వేరియస్ మెయిన్ ఆస్పెక్ట్స్ అన్నింటినీ కూడా కవర్ చేస్తుంది. యాజ్ మెనీ మెయిన్ ఆస్పెక్ట్స్ యాజ్ పాసిబుల్ ఇది కవర్ చేస్తుంది. కాబట్టి మిగిలిన వాటిలో ఇది డిస్టార్ట్ చేస్తుంది, ఇది టూ నారో, ఇది కూడా టూ నారో. అందుకని మిగిలిన ఆప్షన్స్ అనేవి తప్పు. సో మళ్ళీ చెప్తున్నాను, క్యాట్లో యాక్యురసీ ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో యాక్యురేట్గా మీకు ఆన్సర్ రావాలంటే యూ షుడ్ నో హౌ టు ఎలిమినేట్. ఒకటి ఎందుకు తప్పు అనే విషయం మీకు బెటర్గా తెలియాలి. అన్ని ఆప్షన్స్ ఖచ్చితంగా చూడాలి. టేక్ కేర్.